పాడుబడ్డ ఫ్యాక్టరీలో నల్లటి దెయ్యం. చాలా చేస్తానా. ఆ ఫ్యాక్టరీలోకి లోపలికి వెళ్ళిన టైంలోనే వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది దగ్గరలో. అసలు దెయ్యానికి దేవుడికి యుద్ధం. అసలు ఏం జరుగుద్దో చూద్దాం. అసలు విన్నావు కదా క్లియర్గా ఎవరంటావు దగ్గర ప్రతిదానికి ఇద్దరమే ఉన్నాం గాయస్. భయం అనేది సహజం, కానీ ఆ పైన ఏదో నల్లగా విచిత్రమైన షాడో కనపడింది. దాంతో పైన ఎవరో పరిగెడుతున్నారు. ఎవరది? ఎవరో గైస్, మేము ప్రస్తుతానికి ఇప్పుడు మౌలాలి రైల్వే స్టేషన్ అబాండన్ హాంటెడ్ ఫ్యాక్టరీలో ఉన్నాం. ఇక్కడ ఒక అమ్మాయిని చంపేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఆత్మ ఇక్కడ తిరుగుతుందని చెప్పేసి కొన్ని పుకార్లు అయితే ఉన్నాయి. మామూలుగా నిజమా కాదా తెలుసుకుందామని చెప్పేసి అయితే హాంటెడ్ ఫ్యాక్టరీలోకి మీకోసం ఎంటర్టైన్మెంట్ కోసం అంతే తిరగడం. ఇంకా తెలిసిందే కదా, దెయ్యాల కోటలోకి వదిలేసిన ఫ్యాక్టరీలోకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా ఉంటుంది మీకు కూడా చూడడానికి అని చెప్పేసి. నేను నాకు ఆ నల్ల షాడని చూసిన దగ్గర నుంచి నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు గైస్. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రోడ్డుకి దగ్గరగా కిలోమీటర్ పైన లోపల ఉన్నాం మేము. చాలా పెద్ద ఫ్యాక్టరీ ఇది. ఆల్రెడీ లోపల ఎంత తిరిగింది తెలుసా? పైన ఒక విచిత్రం దెయ్యం కనిపించింది గైస్. ఆ పైకి ఇప్పుడు ఎక్కాలి, అదే మా ఛాలెంజ్. ఇదిగోండి చూడండి, బయట నుంచి అయితే ఎలా ఉంటుంది ఇది ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ లోపలికి వచ్చాం మేము. సరే నేను డిస్ప్లే మీద వేస్తాను. ఎన్నో సంవత్సరాల క్రితం వదిలేసిన ఈ ఫ్యాక్టరీలో జనాలు చెప్పుకుంటున్నట్టు నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా? అదంతా కాదు కానీ గైస్, ఈ ఫ్యాక్టరీలోకి వచ్చిన కాడి నుంచి ఏదో ఒక విచిత్రమైన సౌండ్, విచిత్రమైన అరుపులు వినపడుతున్నాయి అనమాట అటు ఇటు. లాస్ట్కి బాగా లోపలికి వచ్చేసరికి ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల పైకి ఎక్కుదామని కాలు పెట్టేసరికి లోపల ఏదో నల్లని షాడో విచిత్రమైన కెవ్వు గట్టిగా అరిచింది, ఒక అమ్మాయి ఏడుపులాగా. పైకి చూసి వస్తామా? 2 ఫ్లోర్లు ఉంది జామ్. ఇది జాగ్రత్తగా ఎక్కాలి భయపడకుండా. ఓకే, ఇదొక మెట్లు, పైన ఇంకో మెట్లు ఉన్నాయి. కానీ గైస్, మన తెలుగు గోస్ట్ హంటింగ్లోనే ఫస్ట్ టైం ఇంత భయంకరమైన ఫ్యాక్టరీ పైకి వెళ్ళడం నా వరకు. నేనైతే ఫస్ట్ టైం, ఇంకా మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. కానీ చాలా జాగ్రత్తగా వస్తావు కదా, పర్లేదా ఒక చేతితో? ఓకే అన్న, ఎక్కలవా? నేను పట్టుకోనా కెమెరా? వెళ్తా వస్తా. నేను కూడా రికార్డ్ చేస్తూ ఉంటాను ఇంకో ఫోన్ తోటి, అందుకని. రికార్డ్ చేయి గైస్. అతి భయంకరమైన రైల్వే స్టేషన్ పక్కన ఉండే వదిలివేయబడిన ఒక భయంకరమైన ఫ్యాక్టరీ లోపలికి అయితే వచ్చాం. ఈ ఫ్యాక్టరీని వెతుక్కుంటూ లోపలికి వచ్చేసరికి ఈ మెట్లు కనపడ్డాయి. పైకి వెళ్దాం, ఏదో సౌండ్లు వస్తున్నాయి అనేసరికి పైన ఒక నల్లని షాడో కనిపించింది గైస్. పైన మీరు చూస్తుంటే 2 ఫ్లోర్లు ఉంది. ఇదొక మెట్లు, అదొక మెట్లు. పైన ఏదో విచిత్రమైన ఒక నల్లటి ఆత్మ లాంటిది కనపడింది. లోకల్లో ఉండేవాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఒక ఆత్మ అయితే తిరుగుతుంది. వాళ్ళు బిల్డింగ్స్ పైనుంచి లైట్లు చూస్తూ ఉంటారంట, లాంగ్ టార్చ్ లైట్లు. ఈ ఇందులో ఏమన్నా కనపడద్దా అని. అప్పుడప్పుడు అర్ధరాత్రి పూట నల్లని షాడోలు పైన తిరుగుతూ ఉంటాయంట. సో అది ఎంతవరకు నిజమని కనిపెడదామని ఇక్కడికైతే వచ్చాం. పైన ఎవరైనా ఉన్నారా? శ్యామ్, ఇంకా లైట్ చేసి పైకి వెళ్దా. జాగ్రత్త, చెయ్యాలి అనుకో, జాగ్రత్త. దుమ్ము పడుతుంది. అన్నా ఏంటి? అక్కడేదో బ్లాక్ షాడో కనబడిందన్నా. ఎక్కడా? పైన శ్యామ్, నువ్వు అలా భయపెడితే నేను పడి కింద చచ్చిపోతే ఏం చేస్తావు? సుప్పని వెళ్ళింది. శ్యామ్, నువ్వు అలా భయపెడితే నేను పడి కింద చచ్చిపోతే ఏం చేస్తావు? అన్న పైకి వెళ్ళి ఉంటే ఇంకా రిస్క్ కదన్నా. పైకి వెళ్దాం, ఏదో ఉన్నా పర్లేదు.
వస్తా. ఓ మనకి ఎక్కడే కదా పరిగెట్టినట్టు అనిపిస్తుంది. ఇక్కడే కరెక్ట్గా ఏదో పరిగెట్టినట్టు అనిపించింది guys పైన. ఇంకా ఉంది పైకి. ఈ పైకి వెళ్దాం. ఓయ్ పట్టుకోవాలి పైకి వచ్చేటప్పుడు. పోనీ పట్టుకోండి. చూసుకున్న చేత అన్నిట పైన ఉందా? ఎక్కడ బాబోయ్ అసలు ఏంట్రా ఇదంతా చూస్తుంటుంది భయం. అంత గబ్బిలేదు అంటావా ఇది? అయ్యే అనుకుంటా. ఏంటి పిండి మిషన్ ఇది ఏదన్నా? అదే హాయ్ అదే అన్నా. బాబోయ్ ఇది పెద్ద మూవీ సెట్ లా ఉంది భయంకరంగా. రికార్డ్ అవుతుందా? ఓకే అంటే ఆగిపోయిందేమో అని. లేదు, లేదు. ఇంకా లాస్ట్ టాస్క్ శ్యామ్ పైకి వెళ్దాం. వెళ్దామా? నాన్న ప్లీజ్ భయ్యా ఆమె ఉంటే వెళ్ళిపోండి. ఇటు వెళ్ళలేం, రేకులు ఇరిగినాయి అంటే మన పని అయిపోతుంది. చాలా 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 జీవితం ఎలా రా ఏంటిది? బాబు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సౌండ్ ఏంటన్నా? కిందకి కూర్చుని కిందకి చూపించు కెమెరాని. జస్ట్ నార్మల్గా అడిగి అలా అలా. గైజ్ దగ్గరలో అయితే గణేశుడు డీజే సాంగ్స్ ఏవో పెట్టారు. అయితే దేవుడి నిమజ్జనం దగ్గర ఏవో డీజే సాంగ్స్ ఏవో పెడితే ఆ సాంగ్స్ వల్ల మూవీ సాంగ్స్ వల్ల క్లైమ్స్ వస్తాయి కదా కాపీరైట్వి. అందుకని అయితే మ్యూట్ చేశాను. కొద్దిసేపే 1 minute అలా మ్యూట్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి.
స్టైల్ పడి ఇలా వదిలేయకూడదు ఓకే లేదు లేదన్న. ప్లీజ్ నా మాట విను. చాలా చేస్తానా. పైన చూసుకుంటే ఎక్కనా, పైన చూసుకుంటే ఎక్కువ. నువ్వు ఎక్కడేమో అనిపిస్తుంది సగం రాగానే వెయిట్ నాకు ఇచ్చే 2 చేతులు ఎక్కువ ఇలాగే ఇదా ఈ గొట్టాన్ని పట్టుకో ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ ఇటు అందుడు చాలా డేంజర్. ఇంకా పైకి ఉంది కదా అది. సీరియస్గా నాకు కళ్ళు తిరిగింది గమ్ముండ్రా. నాకు భయం వేస్తుందన్న. నాకు కూడా సేమ్. ఇదైతే డైరెక్ట్ కిందకి దిగిపోతాం ఇంకా ఏమన్నా అవుతాయి. బాబోయ్ ఎంత పావురాలు ఇది ఇక్కడ ఉండిపోయింది చాలా. ఇంకా పైకి ఉన్నాయా బాబు మెట్లు. నిజం చెప్పాలి నాకు కళ్ళు తిరుగుతుంది మా కిందకి దిగేద్దామా? సరే అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం. నాకు ఇక్కడ చూసుకో చేస్తానా అన్న. ఏమన్నా సపోర్ట్ పెట్టుకున్నాడు ఖచ్చితంగా సపోర్ట్ పెట్టు. ఏంటంటే ఇక్కడ కూడా కాల్ అది కింద దిగినా సరే మన సపోర్ట్ ఉంటుంది. ఓయ్ ఇక్కడ ఎవడో ఉండేవాడు. ఇంకా అర్థమవుతుందా ఇంత పైకి చాలా కాలమైంది ఇది పెట్టి. వాడు టవ్వలో బ్రాందీ సీసా, అద్దం, నూనెకాయ. ఇక్కడ ఎవడో ఉన్నాడు పడుకున్నాడు ఇక్కడ. నీకు అర్థమవుతుందా అది. ఇంకా చూసుకున్నాక అర్థం. తెచ్చుకున్నాడు పైకి, లేకపోతే అది ఇంత పైకి ఎలా వస్తుంది బొక్కలాగా. సైగా ఉంటావా? ఎదరికెళ్ళకే బాబు. అని లేకొచ్చా? ఓయ్ ఇలా ఎక్కనాక ఉందన్నా. ఎక్కడికి పోయి ఇంకా మనం వెళ్తాం వస్తాం. గోస్ట్ స్టాండింగ్ తీసేవాళ్ళు ఉంటాం కదా. నెక్స్ట్ అంత రేకుల మీద నడవాలని ఉంది కానీ చాలా రిస్క్. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, ఎండిపోయి ఇరిగిపోతాయి. అదే కదా. ఏయ్ कोई है तो बात कर. శాంతం వద్దు ప్లీజ్. ఇది ఎక్కడికి వెళ్ళట్లేదన్నా. పట్టుకున్నాను, ఇంకో చెయ్యి పట్టుకున్నాను. భయం వేస్తుంది. నువ్వు ఎదరికి వెళ్తాను. ఓయ్ బెల్ట్ కదా ఇది. అక్కడే పడింది, కింద పడలే కదా. తెలుసు నాకు. గైడ్ మీ కోరిక మేరకు అనకూడదు, నా కోరిక మేరకే. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, మీకు థ్రిల్ కావాలి. సారీ నాకే థ్రిల్ కావాలి, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి. అందుకే ఇంత పైకి వచ్చాం కదా. ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి కానీ అక్కడ ఒక మెట్టు లేదు. ఎక్కామంటే మా పని అయిపోద్దని వెళ్ళట్లేదు. సారీ. దీని పైకి కూడా ఎక్కొచ్చు. అర్థమైంది నాకు. ఇంకో ఈ మెట్లు ఎక్కి ఇక్కడ ఎక్కొచ్చు కానీ వద్దు అసలు. చాలా దీని ద్వారా ఎక్కొచ్చేమో. దాని ద్వారా ఎక్క బాబు చచ్చిపోదాం. కిందకి వెళ్దాం ఇంకా అటు పక్కకి.
అటు బ్యాక్ సైడ్ నుంచి నడవడానికి కొంత వద్దు, అక్కడ పట్టులేదు పట్టుకోవడం. చాలా పట్టుకునే నడువు ఖచ్చితంగా ప్లీజ్, రిక్వెస్ట్ యూ. గైస్ ఎంత పైకి ఉన్నాం మేము, 2 ఫ్లోర్లు అనమాట. అదొక మెట్లు ఇదొక మెట్లు, మళ్ళీ ఇంకా పైకి. ఇంకా పైకి 100 ప్లేస్కి వచ్చి రిస్క్ చేస్తాం కాబట్టి ఒకే ఒక్క లైక్ గైస్ ప్లీజ్, రిక్వెస్ట్ చేయగల దీనికి అర్థమైపోతుంది నేను కూడా ఎక్కడ ఉన్నాం. దాదాపు 20-30 సంవత్సరాల పాతబడిన ఫ్యాక్టరీలోకి వచ్చాను నేను. షాంపూ పట్టుకుని జాగ్రత్తగా ఇట్లా తిరగాలి. తిరుగుతున్నాను అది తిరుగుతుందా? తిరిగి మనకి వెళ్ళాలి. వద్దులే అన్న రిస్క్. అన్న అక్కడ ఏదో ఉంది చూడు, అక్కడ నల్లగా ఏదో ఇంజిన్, అది ఇంజిన్ లాంటిది మిషన్. నాకు ఎలా ఆనిందని ఇది చిన్న ఇండియా కదా, ఈ పాటికి ఇవన్నీ ఎరగొట్టుకుని అమ్మేసుకుంటారా జనాలు, ఇంకా అమ్ముకోలేదండి. అన్నా రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. అది ఎవరైనా ఉంటే మాతో మాట్లాడొచ్చు కదా, ఇక్కడ నిజంగా ఎవరైనా ఉంటే మాతో మాట్లాడండి. అన్న దిగేటప్పుడు చేస్తాను. ఏంటి సౌండ్, ఏంటి ఆ సౌండ్ చూసావా? కిందకి వెళ్దాం పద అర్జెంట్గా. ఇది నాకు వీడియోది చాలు, నేను కిందకి దిగే వరకు, కిందకి దిగేకి వచ్చి ఆ జోబులు పెట్టుకుని ఓకేనా. సగం దిగ్గానే నాకు లైట్ దిగాడు. నిజం చెప్పాలా, ఫస్ట్ టైం వణుకొస్తుంది. నా చిన్నప్పుడు వాటర్ ట్యాంక్ కూడా ఎక్కేసి ఉండి పైకి. లేట్ ఇస్తావు ఇప్పుడు, దిగ్గలవా ఎలా దిగుతావు? ఒక్కసారి ఎలా నువ్వు బాగానే వెళ్ళిపోయావున్నా. నాకు అర్థం కావట్లేదు. నేను ట్రై చేస్తాను. బాబు ఇటు తిరుగు, ఇటు తెక్కో, నా వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. పర్లేదు నేను ఇక్కడ పట్టుకుంటాను, నేను ఎలా పడ్డా ఇలా చుట్టూ పడేసుకుంటాను. నిజంగా ఏం కాదు, నేను ఉన్నాగా ఈ ధైర్యం చేయాలి. కదప ఈ టైంలో కదపకూడదు, స్లోగా దిగుతున్నాను. పైన చాలా భయం వేసింది కదా ఇక్కడికన్నా, ఎందుకంటే చాలా పైకి ఉంది, పడితే వస్తాం. ఇప్పుడు మనం ఏది ఏ చేతపడేసిందో తెలియదు కదా. అదే గైస్, చివరిగా మా చిన్న ప్రయత్నం అయితే ఉంది ఒకటే. ఎందుకంటే మేము వచ్చామంటే ఒక ప్లేస్కి మీకు దెయ్యాన్ని చూపించేదాకా ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి, అది మీకు తెలిసిందే. కాబట్టి చివరి ప్రయత్నం కాదు, నైట్ విజన్ కెమెరా ప్రయత్నం అది చేస్తాం. కనపడద్దని అనుకుంటున్నాను, కనపడకపోయినా సరే కనపడేదాకానే వీడియోలు తీస్తూనే ఉంటుంది, మీకు తెలుసు. ఈ ప్లేస్కి వచ్చి మళ్ళీ నా మాట వెంటదే వినేసి గబగబా నైట్ విజన్ కెమెరాలో దర్శనం ఇచ్చి మెరుపు తగలాగా వెళ్ళిపోద్ది. అలాగా లాస్ట్ అండ్ ఫైనల్గా నైట్ విజన్ కెమెరా పెట్టి అక్కడ దుక్కుని ఫిక్స్ చేసి రికార్డ్ చేయాలి గైస్ ఇదంతా. కానీ ఈలోపు మిగతాది కంప్లీట్ చేద్దాం. కిందకి దిగి ఈ కెమెరా ఎక్కడ పెడదాం అనేది డిసైడ్ అవుదాం, ఓకేనా?
చూడాలని. ఏమైంది బావు బావు ఒక్కలో ఉన్నాయి లోపల. అలా దీని పైకి వెళ్దాం అసలు. పైకి వెళ్ళడం కాదు, నైట్ విజన్ కెమెరా పెట్టాల్సింది ఎక్కడంటావు? ఇక్కడే ఈ మెయిన్ ఫ్యాక్టరీలోనే నైట్ విజన్ కెమెరా పెట్టాలి. గైస్ దీని మెయిన్ గేట్ ఎంట్రీ సైడ్ అయితే మీరు చూడలే కదా, ఆ మెయిన్ గేట్ ఎంట్రీ సైడ్ కొంచెం వ్లాగ్ అయితే తీసాను, అది చూడండి. దాంతోపాటు నైట్ విజన్ కెమెరా ఫిట్ చేసి ఆ దెయ్యం కనపడిన ఫుటేజ్ కూడా ఇప్పుడే ప్లే చేయబోతున్నాను అనమాట. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నాను గైస్. ఆ దెయ్యం నైట్ విజన్ కెమెరాలో అయితే రికార్డ్ అయ్యింది. మెయిన్ ఫ్యాక్టరీ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఫాలో ఆ చిన్న లైట్ ఆఫీస్. గైస్. సో ఇక్కడ నైట్ విజన్ కెమెరా పెట్టి నిజంగా దెయ్యం రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేయాలి. దానికన్నా ముందు ఇదంతా ఒకసారి తిరిగేసి మీకు చూపిస్తాను. చందా ఇంటికి వెళ్దాం. అసలు ఇదేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎదురుకుండా ముందుకెళ్ళే శబ్దం ఒకసారి చూపిద్దామని నేను తిరుగుతున్నా. ఓకే, రెండు గోడ ఉంది అక్కడ, ఇంకేం లేదు. ఇంకెళ్ళొద్దాం. ఎక్కడ పెడితే బెటర్ అంతా నైట్ చూడండి ఒకసారి. అంటే ఈ సైడే కదా వాళ్ళు దెయ్యాలు కనబడుతున్నాయి అన్నారు. గేట్ దగ్గర నుంచి మెయిన్ ఫ్యాక్టరీ ఇదే. వరద ఉంది, జాగ్రత్త. ఒకసారి ఆగన్నా అన్నా. ఓకే, ఓకేనా? ఇంత భయంకరంగా ఉంది స్వామి అంతా. ఎంతకు వచ్చినప్పుడు ఒకలా ఉంది, ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకోలా ఉంది. ఓ చూసేది ఏంటది? ఇక్కడ ఇప్పటికీ 4-5 కనిపించినాయి కదా, ఏమైనా చనిపోయినాయి. తప్ప అది బాబోయ్. పిల్లి అనుకుంటా. లేట్ పెట్టి వాసన వచ్చేస్తుంది.
చాలా దారుణంగా అవుతుంది. చూపించదా లోపలికి వెళ్ళేసి వచ్చేద్దాం, వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ ఉన్నామని. అనాదు ఎవరా అది? ఎవరో మాట్లాడుతున్నారు చూడనా. అదిగో ఎవరో పరిగెట్టారా? ఇక్కడే పరిగెట్టారు కదా. సౌండ్ వచ్చింది ఇక్కడే రేకుల దగ్గర. లోపల చూసి అమ్మ ఏంటన్నా సౌండ్ అది? ఏ కొంచెం డెడ్ అండ్ ఏమీ లేదు, మరి చెట్టు అక్కడ ఏముందో చూడాలని ఉంది. వాటర్ ఉంది జాగ్రత్త. ఇక్కడ ఏదో గమ్ములాగా ఉంది, జాగ్రత్త చూడు, కింద చూడు. చాలా దట్టిగా వస్తుంది స్మెల్ ఇక్కడ. అవునా? లోపలికి వెళ్ళడానికి లేదు, ఒకసారి చూడు మురికి అంతా. ఓయ్ చాలా దారుణంగా వస్తుంది నా స్మెల్ ఇది. ఇక్కడ ఏదో తేడా ఉంది ఇక్కడ మొత్తం, నాకు అర్థమైపోతుంది అనేది. ఏంటన్నా చూడుకో, ఏంటి ఇదంతా లోపల బంద. అందులో కుక్కలు చచ్చిపోయినాయి 2-3 అందులో, 1-2 కుక్క డెడ్ బాడీలు, ఎముకలు, 2 కుక్కలు చచ్చిపోయి. చాలా స్మెల్. పైకి వెళ్దామా? వస్తావా నువ్వు కూడా ఈసారి? పైన ఏం లేదు, మెట్లు అనుకో, నడవడానికి కూడా లేదు. ఏయ్ అనాసరా
ఓకే. ఇస్తావా కెమెరా? వద్దులే లైట్, ఇక్కడ ఏం లేదు, నేను ఫోన్తో రికార్డ్ చేస్తాను. ఇక్కడైతే నడవడానికి కూడా ఏం లేదు, కింద నుంచి కూడా చూడొచ్చు. చేస్తానా? అబ్బో శ్యామ్ అయిపోయింది. ఇంకా నైట్ విజన్ కెమెరా పెట్టేద్దాం ఈ ప్లేస్. వాళ్ళు మెయిన్గా కనపడింది మెయిన్ ఫ్యాక్టరీలోనే అంట. ఓకే. సో మనం ఎక్కడ కెమెరా పెట్టేసి వదిలేస్తాం. కెమెరా ఫిక్స్ చేస్తాం, ఆ ఫుటేజ్లో కలుస్తాం. కట్. నైట్ విజన్ కెమెరా పెట్టిన ఒక గంట తర్వాత అక్కడ నాకు ఒక నల్లటి ఆకారం అటు ఇటు కదులుతున్నట్టు కనిపించింది గైస్. అక్కడ ఆ ఫ్యాక్టరీలో దెయ్యం ఉంది అనడం 100కి 110% నిజం అనమాట. సో ఇప్పుడు మీరు అంతా స్కిప్ చేసి చూడలేరు కాబట్టి ఆ దెయ్యం ఎక్కడ కనపడింది అనేది ఆ ఎక్స్ట్రా ఫుటేజ్ మొత్తం కట్ చేసి ట్రిమ్ చేసేసి ఓన్లీ దెయ్యం కనపడిన ఆ ఫుటేజ్ మాత్రమే ప్లే చేస్తున్నానో చూడండి. అది దెయ్యమా లేక ఇంకెవరైనా కావాలని చేస్తున్నారా, ఇంకా మీ ఊహలకు వదిలేస్తున్నా, కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో, దెయ్యమా కాదా అనేది. నాకైతే 99% దెయ్యం అనే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు గమనించండి, ఒక నల్లటి ఆకారం అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది అనమాట. నేను ఇప్పుడు జూమ్ చేస్తున్నాను, యారో మార్క్ కూడా వేస్తున్నాను చూడండి. గైజ్ అది ఆత్మ లేక ఇంకేదైనా అనేది నాకు కొంచెం డౌట్ కొడుతుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళింది, మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇటు నడుచుకుంటూ మళ్ళీ వచ్చింది. ఎందుకంటే ఒక ఆత్మ అయితే అలా బిహేవ్ చేయదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఒకసారి. గైజ్ యారో మార్క్ వేస్తున్నాను చూడండి, ఎగ్జాక్ట్గా నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడ గోడ ఉంది, ఆ గోడ ముందుకు వచ్చేసరికి ఆ బ్లాక్ కలర్ షాడో ఇంకా క్లియర్గా అవుతుంది. అదే నాకు అర్థం కాలేదు. చూడండి. గైస్ దెయ్యాన్ని అయితే క్లియర్గా చూపించాలని అని అనుకుంటున్నాను. 99% నాకు ఆ దెయ్యం అనే అనిపిస్తుంది. సో చెప్పలేం. నేను ఆ ప్లేస్కి మళ్ళీ హంటింగ్ చేయడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఒక్కసారికి. అట్లీస్ట్ ఇంకొకసారైనా వెళ్ళాలని ఉంది. ఎందుకంటే ఆ మిస్టరీ ఏంటో మనకు తెలియాలి కదా. కాబట్టి అది దెయ్యం అని అయితే 99% కన్ఫర్మ్ చేస్తున్నా. సో రిమైనింగ్ 1% డౌట్ అనమాట. మళ్ళీ ఇంకొకసారి అక్కడికి వెళ్ళి హంటింగ్ చేసిన తర్వాత నిజాలు ఏంటో తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టాను, అది క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఏంటంటే యూట్యూబ్లో నెక్స్ట్ వీడియో రాగానే ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా మీరు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉన్నా సరే అక్కడ స్టోరీ పెడతాను. సో మీకు ఇమీడియట్గా తెలుస్తుంది వీడియో వచ్చిందని. ఈ వీడియోని అయితే లైక్ చేసి కనీసం ఒక 2-3 షేర్ చేయండి గైస్. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.